దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, బైబిల్ ప్రకారం అయితే దేవుడు మనలాగే ఉంటాడు. ఆయన దేవుడు కదా, కొంచెం తలకాయలు ఎక్కువ ఉంటే బాగుంటది. ఆయన దేవుడు కదా, చేతులు ఎక్కువ ఉంటే బాగుంటది. ఆయన దేవుడు కదా, కాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటది. లేదు లేదు లేదు. దేవుడు ఎలా చేశాడంటే, మనిషిని తన రూపంలో తన పోలిక చొప్పున నరుని కలుగు చేశాడు. వేరే వేరే ఏ రూపంలో కూడా మనల్ని చేయలేదు, కానీ ఆయన ఏ రూపంలో ఉంటాడో ఎగ్జాక్ట్ గా అదే రూపంలో నన్ను మిమ్మల్ని కూడా కలుగు చేసుకుంటా వచ్చాడు. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు ఎందుకంటే మనిషిని కలుగు చేశాడు అని అంటే, హీ వాంట్ హ్యావ్ వండర్ఫుల్ ఫెలోషిప్ విత్ మ్యాన్. మానవునితో ఒక మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలని కోరుకునేవాడా దేవుడు. వెరీ గుడ్, చాలా బాగుంది. అంటే మనుషులుగా మనం ఎందుకు కలుగు చేయబడ్డాం అని అంటే, దేవునితో ఉండడానికి. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, మనం దేవుడితో తప్పించి అందరితోనే ఉంటాం. దేవుడితో తప్పించి అన్నిటితోనూ